నీ కృప కొరకు, మీ వాక్కు కొరకు, మీ ప్రత్యక్షత కొరకు, మీ దీవెన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. నీ యొద్దకు వచ్చిన ఎవరిని కూడా మీరు ఒట్టి చేతులతో పంపలేదు కదా నాయనా. ప్రభువా, ఈరోజు ఆశతో ఆసక్తితో నీ వైపు చూస్తూ ఉన్న నీ బిడలమైన మమ్మల్ని దర్శించండి. నీ వాక్కును, నీ ఆత్మను మాలోనికి పంపండి నాయనా. నీ కనుదృష్టి మా మీద ఉండునుగాక. దీవించే నీ కరుణా హస్తము మా మీద ఉండునుగాక. బలమైన శక్తి కలిగిన, రెండంచులు కలిగిన, వాడి అయిన ఖడ్గము వంటి నీ వాక్కును మాలోనికి పంపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. అందరూ దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు, ఆత్మలో బలపడినట్లు, నీ వెలుగుతో మేము నింపబడినట్లు, నీకు లోబడినట్లు నీ వాక్కును మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. విన్న వాక్యము మాలో నూరంతలుగా ఫలించగలుగుటకు సహాయం చేయండి. మీ దాసుడను నీ పక్షంగా నిలవబడి ఉన్నాను. నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి. నీ ఆత్మతో నింపండి నాయన. అగ్ని వంటి నీ మాటలు నాలో ఉంచండి. మనుషుల్ని సంతోషపెట్టే మాటలు కాకుండా మా దేవుడమైన నిన్ను సంతోషపెట్టే మాటలు నా ప్రభువా మాకు అందించండి నాయన. సమస్త మహిమ నీకు కలుగునుగాక. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఒక అంశం ఏంటంటే, ఒక మాదిరికరమైన సంఘము, లేకపోతే ఒక మాదిరికరమైన ఒక విశ్వాసిగా మనము ఉండాలి అని ఒక ఆశ మనలో కలగాలి. మీలో చాలామంది అనేక సంవత్సరాల నుండి మందిరానికి వచ్చేవారు ఉన్నారు. రక్షణ పొంది చాలా కాలం అయిపోయి ఉంటుంది. అలాంటిది మనల్ని చూసి ఎవరైనా వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలు, వీళ్ళకలాగా నేను కూడా ఉండాలి అని ఒక మాదిరికరమైన జీవితం మనం జీవించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశ, ఉన్నతమైన కోరిక ఏంటంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. పౌలు గారు అనే మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎంత మంచి కోరికండి. నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఒక మాదిరికరమైన జీవితాన్ని పౌలు గారు జీవిస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఏ సేవకుడైతే ఆత్మీయమైన బిడ్డలను సువార్త ద్వారా కంటాడో ఆ సేవకునికి ఆత్మీయమైన భారం ఉంటుంది. పౌలు గారు వారిని బ్రతిమలాడుతున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట చెప్పడానికి. మన జీవితంలో క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏంటో మీరందరూ ఆలోచన చేయాలి. మనమందరం ఆలోచన చేయాలి. క్రీస్తును పోలి నడుచుకోవడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎలా నడుచుకున్నాడు, ఆయన ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు, ఆయన చిన్న వయసులో ఎలా జీవించాడు, యవ్వన కాలంలో ఎలా జీవించాడు, ఆయన సేవా జీవితంలో ఎలా జీవించాడు, ఆయన ఆ ఆలోచన మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఈ మాటలు చాలాసార్లు చెప్తాడు. కొరింథీ సంఘానికి మొదటి పత్రికలోనే 2 సార్లు చెప్తాడు. 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చూడండి,
నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మన జీవితంలో మనము ఎవరినైనా ఒకరిని రోల్ మోడల్గా మనం పెట్టుకోవాలి. పౌలు గారు క్రీస్తుని పెట్టుకున్నాడు. సంఘానికి చెప్తా ఉన్నాడు, సంఘ బిడ్డలారా, ఆత్మీయంగా నేను కన్నా నా బిడ్డలారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. మనం కన్నా బిడ్డలకు మనం మాదిరికరంగా ఉండాలి. ఏ విధంగా మాదిరికరంగా ఉండాలి? ప్రార్థనకి వెళ్ళు అని చెప్పడం కాదు, మనం వెళ్ళాలి. ప్రార్థన చెయ్యి అని మనం చెప్పడం కాదు, మనం చెయ్యాలి. బైబిల్ చదువు అని మనం చెప్పడం కాదు, మనం చెయ్యాలి. సెల్ ఫోన్ చూడడం మానేయి అని మనం చెప్పడం కాదు, మనం చేసి చూపించాలి. తల్లిదండ్రులు బిడ్డలైన వారికి మాదిరికరంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అంతే, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చదువుకున్న వాక్యంలో ఒక మాదిరికరమైన సంఘం, మాదిరికరమైన విశ్వాసులు ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో నుండి మనం చదివిన దానియేలు గ్రంథంలో దానియేలు ఒక మాదిరికరమైన దేవుని చేత ఎన్నుకోబడిన ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో దానియేలు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండానట్లు సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇది దానియేలు యొక్క యవ్వన కాలంలో జరిగిన విషయాలు ఇవి. దానియేలు నలుగురు రాజుల దగ్గర ఉన్నట్లు మనం చూస్తాం. నలుగురు రాజుల దగ్గర దానియేలు సేవ చేశాడు. మొట్టమొదటిగా నెబుకద్నెజరు దగ్గర సేవ చేశాడు. ఆ తర్వాత బెల్షస్సరు, ఆ తర్వాత దర్యావేషు, ఆ తర్వాత కోరెషు. ఈ నలుగురు వద్ద కూడా దానియేలు దేవుని బిడ్డగా బ్రతికాడు. యవన కాలంలో దేవుని కొరకు ఎలా జీవించాలి జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో తినే తిండి, తాగేవి, వారి స్నేహాలు, వారి మాటలు ఏ విధంగా ఉండాలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో దేవుని కొరకు బహుబలమైన వ్యక్తులుగా ఉండాలి. రక్షణ అనేది చిన్న వయసులో రక్షణ పొందొచ్చు, కొంత వయసు వచ్చిన తర్వాత రక్షణ పొందొచ్చు, వృద్ధాప్యంలో రక్షణ పొందొచ్చు. చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభువులో బలపడుతూ ఉంటారు, మంచిదే. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది యవ్వన కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కాడి మోయుట, దేవుని కొరకు సమర్పించుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. యవ్వన కాలంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, పాటలు పాడొచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, ఎన్నైనా పనులు చేయొచ్చు. అన్నిటికన్నా మించింది పరిశుద్ధంగా చెరగొనబడిన ఒక యవనస్తుడు. మీరు ఆలోచన చేయండి, చెరగొనబడిన ఒక యవనస్తుడు దేశం కాని దేశంలో ఒక బానిస బ్రతకవలసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక అవకాశం కలిగింది. ఏంటంటే, కొద్దిమంది యవనస్తులను, రాజవంశీకులను, ఏ లోపము లేని వారిని రాజు దగ్గర పని చేయడానికి కొద్దిమంది సెలెక్ట్ చేయబడ్డారు. అది ఒక పరీక్షాకాలం అండి, పరీక్షాకాలం. రాజుగారి చేత పరీక్షించబడే కాలం. తినే తిండి వలన మానవుణ్ణి అపవిత్రపరిచేది ప్రాముఖ్యంగా నోరే. తినే తిండి, మాట్లాడే మాట, ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తినే తిండి, రెండవది మనం మాట్లాడే మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో పరిశుద్ధంగా బ్రతకాలి అని
ఒక తీర్మానము చేసుకున్న ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడు మరొక 3 యవనస్తుల్ని తయారు చేయగలిగాడు, షడ్రకు, మెషకు, అబేద్నగోలను. యవన కాలంలో ప్రభు కాడిన మోసిన ప్రతి ఒక్కరి జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయండి. మీరు కూడా మీ యవన బిడ్డలను ప్రభు పనికి అవకాశం ఉన్న ప్రతిసారి కూడా పంపడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పని బహు ఆశీర్వాదకరమైంది. మన బిడ్డలు పరిశుద్ధంగా ఉండి దేవుని పని చేయాలి, పరిశుద్ధంగా ఉండి దేవుని పని చేయాలి. యవన బిడ్డల్లో ఐక్యత ఉండాలి. యవన బిడ్డల యొక్క పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పాటలు పాడుతున్నారంటే అందరూ కలిసి ప్రార్థన చేసుకుని పాటలు పాడాలి. దేవుని పని చేసేటప్పుడు ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమాపణ లేకుండా, పరిశుద్ధత లేకుండా, దేవుని ప్రేమ లేకుండా దేవుని పని మనం చేయలేం. అపవాదికి మనము అవకాశాన్ని ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితం. దానియేలు పెరిగాడు, యవన కాలము నుండి వయసులో పెరిగాడు, దేవుని ఉన్నతమైన స్థానములో కూర్చుండబెట్టాడు. నెబుకద్నెజరు కాలంలో దేవుడు దీవించాడు, బెల్షస్సరు కాలములో దీవించాడు. దర్యావేషు కాలం వచ్చింది. 6వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి, దానియేలు ఒక మాదిరికరమైన జీవితం. 6వ అధ్యాయంకి వచ్చేసరికి దర్యావేషు ఏం చేశాడంటే, ప్రారంభంలో తన రాజ్యమంతటి మీద 120 మంది అధిపతులను దర్యావేషు పెట్టాడు. 120 మందిని. ఆ 120 మంది మీద 3 అధికారులుగా పెట్టాడు. ఈ 3 అధికారుల్లో దానియేలు ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆత్మీయమైన జీవితంలో మనము ఎదిగే కొలది మన మీద శత్రువు బలమైన దాడులు చేస్తూ ఉంటాడు. ఎంత చెట్టుకి చెప్పండి, ఎంత చెట్టుకి అంతగా. నువ్వు ఎంత బలమైన విశ్వాసివైతే నీ మీద అంత బలంగా అపవాది దాడి చేస్తాడు. ఎంత ప్రార్థన చేసే వ్యక్తివైతే అంత బలమైన శోధనలు మన మీదకి రావచ్చు. 120 మంది పగబట్టేశారండి. చూడండి, 120 మంది పగబట్టారు. ఎలాంటి పగంటే, ఈయనలో మనం ఏదైనా తప్పు పట్టుకోవాలి, ఎలాగైనా రాజు దగ్గర ఈయన్ని బ్యాడ్ చేసేయాలి. రాజుగారు అందరికన్నా ఉన్నతమైన స్థానంలో దానియేలుని పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాగైనా సరే ఈయనకున్న పేరును మనం చెడగొట్టాలి. ఎప్పుడు కూడా దేవుడు ఎన్నుకున్న వారి మీద ఎలాంటి దాడి జరుగుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషక్తులు ఉంటారు. అభిషక్తులకు వ్యతిరేకంగా నేరాన్ని ఏదో ఒక నేరం. ఈ రోజుల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎదుటి మనుషులో ఉన్న తప్పులు పట్టుకోవడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో రకాలుగా. అలాంటి ఆత్మ మనలో ఎప్పుడూ ఉండకూడదు. ఎదుటి మనిషిలో తప్పులు ఎంచేవాడు తన జీవితంలో ఉన్న తప్పుల్ని ఎప్పటికీ తెలుసుకోలేడండి. నా మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. వేమన గారు మంచి పద్యం చెప్పారు. తప్పులెన్నువారు, అందరూ వాక్యం వినండి దయతో. తప్పులెన్నువారు తండోపతండంబు, తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ. చెప్పండి, విశ్వదాభిరామ వినురవేమ. తప్పులెన్నువారు ఎంతమంది అంట? తప్పులెన్నువారు తండోపతండంబులు. ఎదుటివారిలో తప్పులు వెతికేవారు అందరూ. కానీ ఉర్వి జనులకెల్లా అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పు ఉంటుంది. విచిత్రం ఏంటంటే, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎప్పుడైనా
అది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని ఎదురు చూపించేవాళ్ళు, ఏలు పెట్టి చూపించేవాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుని ద్వారా ఎప్పటికీ నీతిమంతులు కాలేరు. ఇది స్టాండర్డ్ పాయింట్. ఇది అది ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే పద్దాక ఇదే పనిలో ఉంటే మన జీవితంలో మార్పు దేవుని ద్వారా నీతిమంతుడు అని అనిపించుకోవటం ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు వెలుగై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. దేవుడు మనల్ని కనికరించి మనలో కొద్దో గొప్ప మార్పు కలుగ చేస్తే, ఆయన వాక్యాన్ని చదువుతున్నామంటే, ఆయన దగ్గరకు వస్తున్నాము అంటే దేవుడు అర్థం, ఆయన వాక్యం అర్థమై ఉన్నది. ఆయన దగ్గరకు వెళ్ళే కొలది మనలో ఉన్న ప్రతి తప్పు కూడా వాక్యపు వెలుగులో మనకు కనపడాలి. అది దేవుని యొద్దకు వెళ్ళడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వెళ్ళే కొద్దిగా మనలో మార్పు రావాలి. నిజమైన ప్రార్థన, నిజమైన దీనత్వం ఏంటంటే మనం మారటమే. నేను మీకు నా అనుభవపూర్వకమైన మాట చెప్తాను. ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం ఎవరిని మార్చలేం. భార్య భర్తనే మార్చలేదు, భర్త భార్యనే మార్చలేదు, తల్లిదండ్రులు పిల్లల్ని కూడా మార్చలేరు. ఏం చేయాలి అంటే, భార్య మారాలనుకోండి, భార్య మారక్కర్లా, భర్తే మారిపోవాలి. భర్త మారాలనుకోండి, భర్త మారడు, ఎవరు మారాలి? భార్యే మారాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి, చాలాసార్లు ప్రార్థన చేస్తాం, దేవా నా భార్యను మార్చేయను, ఆయన నా భర్తను మార్చేయను అని. అది జరగని పనండి. వాళ్ళు మారడం కాదు, మనం మారాలి. దేవా నన్ను మార్చు నాయనా, నాకు ఓర్పు నీవు నాయనా, నాకు ప్రేమ నీవు నాయనా, నాకు సహనాన్నివు నాయనా. ఈ అరుపులు వినడానికి, ఈ కేకలు వినడానికి, దేవా ఈ శోధనలు తట్టుకోవడానికి నాలో మార్పు కలుగు చేయి నాయనా. చాలామంది ప్రార్థన చేసి 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 ఓడిపోయిన వారు ఎక్కువ మంది ఉంటారండి. ఎదుటి వారిని మార్చాలి అని ప్రార్థన చేసి 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 ఓడిపోయిన వారే ఎక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే, వారికి తెలియని విషయం ఏంటంటే, నేను మారాలి అనే ఆలోచన వారికి ఎప్పటికీ కలగదండి. ఒక రోజున ఒక ఆమె తన భర్త కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంది. భర్త తాగేవాడు, ఈమె మంచి ప్రార్థనా పరురాలు. ఉదయం లెగిసిన దగ్గర నుంచి అదే పనిలో ఉంటుంది. సామాన్యంగా ప్రార్థన చేసేవారికి ఎక్కడో కొద్దో గొప్ప ఆత్మీయ గర్వం ఉంటుందండి, ఆత్మీయ గర్వం ఉంటుంది. ఈమె కోరిక ఏంటంటే, నా భర్త మారాలి. భార్య చర్చికి వెళ్ళొద్ది, బాగా పాటలు పాడేది, మంచిగా పరిచర్య చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి భర్తను చూస్తే కోపం వచ్చేది, ఎందుకంటే ఈయన చర్చికి రావట్లేదు, తాగుతున్నాడు అని. ఒకరోజు ప్రార్థన చేస్తుంది బాగా, దేవా ఏం చెయ్యాలి, నా భర్త మారాలంటే ఏం చెయ్యాలి, నాకు చెప్పు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని మందిరానికి వెళ్ళిందండి. ఆ రోజు సూటిగా దేవుని వాక్యం ఆమెతో మాట్లాడుతూ ఉంది. మారవలసింది నీ భర్త కాదు, మారవలసింది నువ్వే. నీవు నీ భర్తకు లోబట్టలేదు, విధేయత చూపించట్లేదు అని అసహించుకుంటూ ఉన్నావు. ఇంత వాక్యము తెలిసిన నీవు అందరినీ గౌరవిస్తున్నావు, కానీ నీలో మాదిరికరమైన జీవితం లేదు. ఒక మాదిరికరమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే కొలది అపవాది దాడి చేస్తూనే ఉంటాడు. ఏంటి దానియేలు మీదకి వచ్చిన ఆ శోధన ఏంటంటే, ఒక 30 రోజుల వరకు ప్రార్థన చేయకూడదు. దానియేలులో ఏ తప్పు పట్టుకోలేకపోయారు. ఎక్కడ దొరుకుతాడు ఏంటి, ఏమీ దొరకలేదు. ఒకే ఒకటి కనుగొన్నారు, తన దేవుని విషయములో తప్ప. దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. వీళ్ళు 120 మంది వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు చిరంజీవి అగునుగాక, 1 నెల రోజులు నువ్వే మా దేవుడవు నాయనా, నీవు తప్ప ఇంకా ఎవరికీ ప్రార్థన చేయకూడదు. ఇక రాజుగారు ఏమనుకుని ఉంటారు, నువ్వే దేవుడు రాజా అంటే రాజుగారు ఓకే అన్నారు. అయినా దానియేలు అంట అనుదినము యథాప్రకారము తన మేడగదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు తలుపులు తెరిచి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
దానియేలు పరిశుద్ధుడు, దానియేలు ప్రార్థనాపరుడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, దానియేలు పరిశుద్ధుడు, దానియేలు ప్రార్థనాపరుడు. సామాన్యంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ప్రార్థన చేస్తుంటారు. పురుషులు ఏంటంటే వారి బిజీలో వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు, వ్యాపారాలు. స్త్రీలు కూడా బిజీగానే ఉంటారు, అంతకు మించిన కుటుంబ బాధ్యతలు, వారి ఉద్యోగాల్లో. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే పురుషులు ఎక్కువగా ప్రార్థన చేయాలి. మరి ఎవరికి ప్రార్థన చేయాలి? తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. 2వ అధ్యాయంలో మనం చదువుతాం, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. బాధ్యత స్త్రీలకు వదిలేయకూడదండి. పురుషులు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థనా పరులుగా దేవుణ్ణి అడగాలి, దేవుని మీద ఆధారపడడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గారు ఒక మాదిరికరమైన ఒక దేవుని బిడ్డగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధతలో, ప్రార్థనలో ఒక దేవుని బిడ్డగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన కీర్తనలో కూడా కొన్ని మాటలు చూద్దాం. 112వ కీర్తన ఒక మాదిరికరంగా ఒక దేవుని బిడ్డలు ఎలా ఉండాలో 2-3 మాటలు మనం చూద్దాం. 112వ కీర్తన మొదటి నుండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుడు అంటే ఏముండాలి? సామాన్యంగా సీనియారిటీ పెరిగే కొందుకు సిన్సియారిటీ తగ్గిపోద్దండి, తెలుసండి. సీనియారిటీ పెరిగే కొందుకు సిన్సియారిటీ తగ్గిపోద్ది. దేవుణ్ణి నమ్మిన కొత్తలో 10 గంటలకు ఆరాధన అంటే 10 to 10కి వచ్చేస్తాం. చాలా భయంతో దేవుని మందిరంలో కూర్చుంటాం. సీనియారిటీ పెరిగే కొందుకు పర్లేదు, ఇప్పుడు వచ్చినా పర్లేదు, దేవుని వాక్యం విన్నా పర్లేదు, పక్కన వాళ్ళతో మాట్లాడినా పర్లేదు, ఏమి చేసినా పర్లేదు, మనల్ని అడిగేవాళ్ళు లేడు. దేవుని మందిరానికి అలా రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భయముతో, ఒక భక్తితో పరిశుద్ధ మందిరములోనికి మనం రావాలి, టైంకు రావాలి, దేవునికి మనం కనపడాలి. మీ ఉద్యోగానికి ఎప్పుడైనా లేటుగా పెడతారా? ఉద్యోగస్తులందరూ, సామాన్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ టయానికి వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక క్రమం, మినిమం అన్నమాట. క్రైస్తవ జీవితంలో మన మినిమం రెస్పాన్సిబిలిటీ, మినిమం ఏంటంటే టైంకి రావటం, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండటం, దేవుని మాట శ్రద్ధగా వినటం. అది కనీస బాధ్యత. అది కూడా చేయకపోతే చాలామంది ఏమనుకుంటారంటే, మీరు చెప్తే మేము వినేది ఏంటి పాస్టర్ గారు అనుకుంటారు. అలాగే అయిపోయారండి విశ్వాసులు, అలాగే అయిపోయారండి. అది ఏమాత్రం ఆశీర్వాదం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృపండి. కనీస బాధ్యత మనం కలిగి ఉండాలి. ఒక మందిరం, దేవుణ్ణి గౌరవించాలి, దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మన యొక్క కనీస బాధ్యత. రెండవది, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి. ఆయన యొక్క వాగ్దానాలను బట్టి, ప్రామిసెస్ని బట్టి కాదండి. చాలామంది ఏంటంటే ప్రామిసులు, ఉదయాన్నే ప్రామిసులు వచ్చేస్తూ ఉంటాయి, మంచి మంచి ప్రామిసులు. దేవుడు ఎలా దీవిస్తాడు, అలా దీవిస్తాడు, అలా అద్భుతాలు చేస్తాడు, మంచిదే. కానీ ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా మనం రాసుకోవాలి, అవి మనం ఆనందించగలగాలి. మొదటి కీర్తన కూడా అంతే. దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి దివారాత్రములు మనం ధ్యానిస్తూ దాన్ని బట్టి మనం ఆనందించాలి. అట్టివారు ధన్యులు. ఆ తర్వాత అన్ని కూడా ఆశీర్వాదాలే వ్రాయబడ్డాయి. 112వ కీర్తనలో వారి సంతతి వారు ఎలా ఉంటారో, యథార్థవంతుల సంతతి వారు దీవించబడతారు. వారింట్లో కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును, వారు దాతృత్వము కలిగిస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, కొంత పాత నిబంధనకు కొంత క్రొత్త నిబంధనకు తేడా మనం చూడగలుగుతాం. పాత నిబంధన అంతా కూడా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి వ్రాయబడింది.
అన్నీ కూడా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. నీవు నీతిగా ఉంటే ఈ ఆశీర్వాదం వస్తుంది, నువ్వు యథార్థంగా ఉంటే ఈ ఆశీర్వాదం వస్తుంది. నూతన నిబంధనకు వచ్చేసరికి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, మన ప్రభువుకు యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, నూతన నిబంధనకు వచ్చేసరికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి ప్రాముఖ్యత. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు టెంపరరీ, ఇవి కొద్ది కాలం ఉండేవే. దానికి మించి ఎన్నో రెట్లు ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుపత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఈ మాటలే మనం చూస్తాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అలాగని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడెవడా ఇస్తాడండి. ప్రభు అన్నారు ఇస్తాడైనా, కానీ దేవుని దగ్గరకు వచ్చి కేవలము ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కోరుకుంటే వారు దేవుని బిడ్డలు మాత్రం కారు. దేవుని దగ్గరకు వచ్చి కేవలము ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రార్థన చేయమంటే, దేవా వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళ ఆరోగ్యం ఇవ్వు, ఈ కేవలం ఇహలోక సంబంధమైన ప్రార్థనలు కానీ భక్తి కానీ చేస్తే అసలు మనం ఆత్మ సంబంధమైన బిడ్డలం కాదండి. ప్రభువారు ఎంత చక్కగా చెప్తారంటే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. చూడండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఆ తర్వాత మాట ఏముంది? ఎవరంట? అన్ని జనులకి ఏం కావాలి? అన్ని జనులకి ఏం కావాలి? ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చిన బిడ్డల కోసం చెప్తా ఉన్నాడు. ఎప్పటికీ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలే. ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, అదే మానవ జీవితం. కేవలం వీటి కోసమే మన ప్రార్థనలు, వీటి కోసమే మన భక్తి అనుకుంటే ఎంత కాలమైనా మనము కూడా దేవుని దృష్టిలో అన్యజనులుగానే మిగిలిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుని బిడ్డలకు ఏం కావాలో దేవునికి తెలుసు. మనం ఏమి ధరించుకోవాలి, మనం ఏమి తినాలి, మనము ఎక్కడ ఉండాలి, మనము ఎలా ఉండాలి, మన పరలోకపు తండ్రికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన పోషించే దేవుడు. ఆయన ఆకాశపు పక్షుల్ని చూడండి అన్నాడు. ఆయన అవి విత్తవో, కోయవో, కొట్టలో కూర్చుకొనవు, వాటినే పోషిస్తూ ఉన్న దేవుడు. ఆయన బిడ్డలను పోషించడా? తప్పకుండా పోషిస్తాడు, వాటికి మించి పోషిస్తాడు ఆయన. మనం ఏం చేయాలంటే 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటిగా మీరు వెతకండి. ఒక దేవుని బిడ్డగా మనం వెతకాలి. అప్పుడు అవన్నీ కూడా, అంటే ఇహలోక సంబంధంలో ఉన్నవన్నీ కూడా దేవుడిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి మనం చదివిన వాక్యంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి రాసిన ఆయన 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ 20-21 వచనాల్లో చాలా గొప్ప సంగతులు రాస్తాడండి. ఆయన
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి, చూడండి, మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి సదాకాలము మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం రాయబడింది? మనము, చెప్పండి, మనము అడుగు వాటి కంటేనో, చెప్పండి, మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో. అంటే అర్థం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవా ఒక అద్దిల్లు కావాలయ్యా అని ప్రార్థన చేసామనుకోండి, దేవుడు అద్దిల్లు ఇచ్చాడు అనుకోండి. దేవుడు మనకు అద్దిల్లు ఇచ్చాడంటే దేవుడు మన ప్రార్థన విన్నట్టా కాదా? ఎవరో చెప్పట్లా. మనం అద్దిల్లు అడిగాం, దేవుడు మనకు అద్దిల్లు ఇచ్చాడు, దేవుడు మన ప్రార్థన విన్నట్ట కాదా? మళ్ళొకసారి వాక్యం చదవండి. మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో. మీకు ఒక 50,000 ఉద్యోగం కావాలి, అడిగారు, అడిగిన వెంటనే 50,000 ఉద్యోగం వచ్చింది. దేవుడు మీ ప్రార్థన విన్నట్ట కాదా? చెప్పండి, విన్నట్ట కాదా అండి? విన్నట్టేనా? విన్నట్టు వాళ్ళు మరోసారి చదవండి వాక్యాన్ని. విన్నట్టే అంటే మరోసారి చదవండి. మనము దేవుని వాక్యం 100 సార్లు చదివిన అర్థం కాదండి, చదివినట్టే ఉంటుంది. అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా. అంటే నువ్వు అది అడిగావు, ఒక 50,000 జీతం అడిగావు, దేవుడు 1,00,000 ఇచ్చాడు అంటే నీ ప్రార్థన విన్నట్టు. నువ్వు అడిగిన దాన్ని మించి, అయ్యా మా బిడ్డలు పాస్ అయితే చాలయ్యా అన్నావు అనుకో, దేవుడు నిజంగా నీ ప్రార్థన వింటే క్లాస్ ఫస్ట్ వచ్చేస్తాడు బిడ్డ. అది ప్రార్థన శక్తి. అది మన దేవుడు అడుగు వాటి కంటే, అసలు నువ్వు ఊహించేదానికంటే ఆయన అత్యధికంగా చేయగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవసరాలు తీర్చే దేవుడు. ఇప్పుడు నువ్వు ఆత్మలో ఎదిగే కొలది, ఆత్మలో ఎదిగే కొలది, వాక్యంలో బలపడే కొలది, దేవునికి లోబడే కొలది, నువ్వు దేవుని దీవెనలు పొందుకుంటే దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అందరికంటే ఉన్నత స్థానంలో పెడతానన్నాడు. అలాగే మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డల కోసం మనం అలాగే, మీరు ఎలాగే ప్రార్థన చేయమని మనం చెప్పగలగాలి. మన దేవుడు అందరికన్నా హెచ్చించే దేవుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాదిరికరమైన జీవితం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఆయన ఆజ్ఞలను బట్టి మనము అధికముగా ఆనందించగలగాలి, అధికంగా ఆనందించగలగాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయములో ఈ రోజున 4వ వచనము నుండి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఇంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదియానియలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారు తెస్సలోనిక సంఘంలో 3 వారాలు సేవ చేశారు. 3 వారాలు సేవ చేశారండి ఆయన. అపోస్తల కార్యంలో మనం చదువుతూ ఉంటే పౌలు గారు ఆసియా ప్రాంతంలో సేవ చేశారు. ఆసియా ప్రాంతంలో దేవుడు వాక్యము చెప్పొద్దు అన్నాడు. దేవుడు కొన్ని ప్రాంతాలకు పంపిస్తాడు, కొన్ని గృహాలకు పంపిస్తాడు. దేవుని చిత్తము లేకుండా దేవుని సేవకులు వెళ్ళడానికి హక్కు లేదు.
అపోస్తుల కార్యములో మనం చదివితే ఒకసారి అపోస్తుల కార్య గ్రంథములు ఈ మాటలు చూడండి. పదిహేడవ అధ్యాయములో మొదటి వచనములో పౌలు గారు తెస్సలోనిక ప్రాంతానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మాసిదోనియా ప్రాంతము అంటే 16వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు గారి యొక్క 2వ సువార్త ప్రయాణం ప్రారంభమైంది. వారు సిరియాలోని అంతియొకయ నుండి బయలుదేరారు. లుస్త్రా, డెర్బే అనే ప్రాంతాలకు వచ్చాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం 6వ వచనములో ఆసియాలో వాక్యము చెప్పకూడదంటే అక్కడి నుండి మరి బితునియా వెళ్ళాలనుకుంటే దేవుడు వెళ్ళనివ్వలేదు. అప్పుడు మాసిదోనియా దేశస్థులు కలలోకి వచ్చి దర్శనంలో వారి ప్రాంతంలో సువార్త ప్రకటించమంటే మాసిదోనియా ప్రాంతానికి ఎంటర్ అయ్యారు. మాసిదోనియా ప్రాంతము నుండి అందులో ఉన్న ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళారు. ఆ తర్వాత తెస్సలోనిక అనే ప్రాంతంలో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 17వ అధ్యాయము 4వ వచనములో వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలా మందియో ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేకుండా తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు ప్రయత్నము చేసిరి. చూడండి, పౌలు గారు ఫిలిప్పి ప్రాంతము నుండి తెస్సలోనిక ప్రాంతానికి వచ్చారు. 3 విశ్రాంతి దినాలు సువార్త ప్రకటించాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ తెస్సలోనిక ప్రాంతంలో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. కాబట్టి అనేక మంది ప్రభువును అంగీకరించారు. 3 వారాల్లోనే అక్కడ ఒక సంఘం ఏర్పడిపోయింది. చూడండి, అన్యులు వారి యొక్క అన్య ఆరాధన, విగ్రహారాధన, వాటి నుండి ప్రభువును అంగీకరించారు. యూదులు ధర్మశాస్త్రాన్ని చదివేవారు, నిష్ట కలిగిన వారు. వారిలో కొందరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. కొంతమంది ఏం చేశారంటే మత్సరపడి ఈర్ష్యతో పనే పాట లేని అనేక మందిని పైకి రేపి పౌలును ఆ ప్రాంతము నుండి వెళ్ళగొట్టారు. 3 వారాల సేవలో ఒక సంఘం ఏర్పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పౌలు గారు అక్కడి నుండి ఏథెన్సుకు వెళ్ళారు. తర్వాత కొరింథీకి వెళ్ళారు. కొరింథీలో 18 నెలలు ఉన్నారు. కొరింథీ ప్రాంతం నుండి వారికి ఒక ఉత్తరం రాశాడనమాట తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ. ఆ సంఘము ఒక మాదిరికరమైన సంఘముగా వ్రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మాదిరికరమైన సంఘం అంటే ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ఆ సంఘము ఒక మంచి డాక్ట్రిన్లో ఉందండి. సంఘము అంటే ఒక మంచి డాక్ట్రిన్ ఉండాలి. ఏదైనా వాక్యమే ఎవరైనా సేవకుడు అనుకోకూడదండి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా అనుకోకూడదు. ఆ సంఘం అంట మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని యందును యేసు క్రీస్తులో కూడా ఉంది. అంటే సంఘంలో వాళ్ళు వినే వాక్యము మన తండ్రి అయిన దేవుణ్ణి నమ్మాలి, యేసు క్రీస్తును నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి, త్రియేక దేవుణ్ణి నమ్మాలి. డాక్ట్రిన్ కరెక్ట్గా లేకపోతే మనము దేవునికి దగ్గరగా జీవించలేం. ఎంత భక్తి చేసినా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి దేవుడిగా మనం ఆరాధించగలగాలి. ఆ సంఘము అంటే ఈ మాట ఎందుకు రాశాడంటే యూదులకు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు దేవుడంటే, మెస్సయ్య అంటే నమ్మక సిలువ వేశారు. కానీ తెస్సలోనిక ప్రాంతం వారు, అందులో కొద్దిమంది యూదులు యేసు ప్రభువును అంగీకరించారు. అన్యులు కూడా విగ్రహారాధన విడిచిపెట్టి ప్రభువును అంగీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఏమంటున్నా అంటే కృపయు సమాధానమును కలుగునుగాక. ఈ 2 కూడా దేవుని ఆయుధాలు, గాడ్స్ ఫేవర్. దేవుడు ఆయన బిడ్డలైన వారికి కృపనిస్తాడు. మనం పొందలేనిది దేవుడిస్తాడండి. ఏదైతే మన శక్తి ద్వారా మనం పొందుకోలేమో, జ్ఞానము ద్వారా పొందుకోలేమో, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన కృపయు సమాధానమును అనుగ్రహించే దేవుడు. ఆ సంఘమంట విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఒక సేవకుడు ఒక సంఘాన్ని గురించి కృతజ్ఞతతో ప్రార్థిస్తాడు. ఎంత ఆశీర్వాదం అండి. ఆ సంఘంలో విశ్వాసం ఉంది. విశ్వాసం అనేది దేవుడు గడిచిన కాలంలో, అది పాస్ట్ టెన్స్, అది గడిచిన కాలంలో యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము సిలువలో చేసిన యాగాన్ని బట్టి మన విశ్వాసం. ప్రేమ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగిన ప్రతి వ్యక్తిలో దైవికమైన ప్రేమ ఉండాలి. భవిష్యత్తులో ఉన్న నిరీక్షణ, ఈ 3 కలిగిన సంఘమే తెస్సలోనిక సంఘం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ సంఘాన్ని గురించిన కొన్ని మాటలు ఇక్కడ రాయబడిన 6వ వచనములో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును పోలే నడుచుకుని వారైతేరే. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డరా, వాళ్ళు వాక్యాన్ని అంగీకరించిన వారు. ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. వాక్యాన్ని అంగీకరించిన వారు. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అంగీకరించాలి. దేవుని వాక్యం మన దగ్గరికి, చాలామంది హృదయంలోనికి వాక్యాన్ని తీసుకోవట్లేదండి. వాక్యాన్ని అంగీకరించాలి. దేవుడు ఏ వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడో ఆ వాక్యాన్ని మన హృదయంలో తీసుకోవాలి. వారు వాక్యమును అంగీకరించిన వారు. దేవునికి మహిమ. మన జీవితంలో వాక్యమే ఆధారం. మన విశ్వాసానికి, మన భక్తికి, మన క్రైస్తవ జీవితానికి వాక్యమే ఆధారం. వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యానికి లోబడాలి. వారు పౌలు యొక్క వాక్యాన్ని వారు అంగీకరించారు. ప్రియమైన దేవుని బిడ్డరా, వాక్యాన్ని అంగీకరించిన వారు కొద్దిమంది ఉన్నారు. వాక్యాన్ని రిజెక్ట్ చేసిన వారు కొద్దిమంది ఉన్నారు. వాక్యాన్ని అంగీకరించిన వారు రక్షణ పొందారు. వాక్యాన్ని తిరస్కరించిన వారు వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎలాంటి పరిస్థితుల్లో వారు వాక్యాన్ని అంగీకరించారంటే భయంకరమైన ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. యూదులు వారిని శ్రమ పెట్టారు, అయినా కొద్దిమంది వాక్యాన్ని అంగీకరించారు. ఆ 2వ అధ్యాయం 2వ వచనంలో 15వ వచనం తర్వాత మీరు ధ్యానం చేయండి. భయంకరమైన పరిస్థితుల్లో వారు వాక్యమును అంగీకరించి వాళ్ళు చేసిన పని ఏమిటంటే మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతే. దే యాక్సెప్టెడ్ మెసేజ్ అండ్ ఆల్సో ద మెసెంజర్. వాక్యాన్ని బోధించిన సేవకుణ్ణి. అది మాదిరికరమైన సంఘం ఎందుకైందంటే వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని బోధించినటువంటి పౌలును శీలను కూడా వారు యాక్సెప్ట్ చేశారు. వారు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాక్యంతో పాటు వాక్యాన్ని బోధించే సేవకుని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆత్మీయ జీవితంలో ఒక స్త్రీ గురించి ఎంత గొప్పగా వ్రాయబడిందంటే ఘనురాలు. ఎవరామె? బైబిల్ గ్రంథంలో ఒక ఆమె పేరు ఘనురాలు. ఎవరు? షునేమీయురాలు. ఎందుకంటే ఆమె గుర్తుపట్టిందంట. ఆ పట్టణంలో ఎంతమంది చూసుంటారో ఎలీషా భక్తుణ్ణి. ఆమె గుర్తుపట్టింది ఆయన నిజమైన దైవజనుడు అని. అసలు నిజమైన దైవజనుడిని గుర్తుపట్టడమే గొప్ప ఆశీర్వాదం అండి. మనకు తెలిసిన మంచి డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఒంట్లో ఎప్పుడు బాగా పోయినా ఎంతో నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. సేవకుడిని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన సేవకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. కొన్ని లక్షణాలు ఉంటాయి, బైబిల్లో ఉంటాయి. మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. భక్తి కలిగిన దేవుడు ఎన్నుకున్న సేవకులు వారి పాదం మోపితే చాలండి, ఒక ఆశీర్వాదం అంతే. అది దేవుని యొక్క ఆజ్ఞ. వారు లోకంలో మనుషులకు ఎలాగూ కనపడినా,
దేవుని చేత ఎన్నుకోబడిన వారు, బైబిల్ చదివేవారు అనేక మంది ఉంటారు, ప్రార్థన చేసేవారు అనేక మంది ఉంటారు, ఎంతో జ్ఞానం కలిగిన వారు ఎంతో మంది ఉంటారు. కానీ దేవుని చేత ఎన్నుకోబడిన వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. కొద్ది మంది మాత్రమే ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వారంట పౌలును పోలి నడుచుకున్నారు అనే మాట మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని. ప్రభువును పోలి నడుచుకున్నారు, పౌలును పోలి. దేవునికి మహిమ కలుగును గాక. 7వ వచనంకి వచ్చేసరికి, మేము మాసిదోనియలోను అక్కయలోను, కాబట్టి మాసిదోనియలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. దేవునికి స్తోత్రం. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అది నిజమైన సంఘం అండి. నిజమైన సంఘం ఎలా ఉంటుందంటే, వారిలో నుండి సువార్త వెడలాలి. మనం ఏం చేస్తామంటే, మీరు విశ్వాసులు, మీరు ఎక్కడ సేవ చేయాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి? దేవుడండి తెలియని వారికి సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. నేడు సంఘాలు ఎలా ఉన్నాయంటే, 2 గ్రీటింగ్స్ చెప్పమంటే దేవుడి వాక్యం చెప్పేస్తున్నారండి. తెలుసండి, సంఘాల్లో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఏదో చదివేమని తెలుసుకున్నాం, కొత్త విషయాలు తెలుసుకొని 10 మందికి చెప్పామని ఆరాటపడకూడదు. ఎక్కడ చెప్పాలి? లోకములో చెప్పి లోకములో ఉన్న వారిని దేవుని దగ్గర నడిపించాలి. అది నిజమైన సంఘం ప్రియమైన దేవుని బిడ్డలారా. గ్రీసు దేశాన్ని రోమన్స్ పరిపాలించినప్పుడు 2గా డివైడ్ చేశారు, నార్త్ సౌత్. పైన మాసిదోనియా, కింద అక్కయ. మాసిదోనియా ప్రాంతం అనేసరికి ఈ తెస్సలోనిక, ఈ బెరయ, ఈ సంఘాలు కనపడతా ఉంటాయి. కిందకు వచ్చేసరికి అక్కయ ప్రాంతంలో కొరింథీ సంఘం కనపడతా ఉంటుంది. ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతము నుండి సువార్త అక్కడికి వ్యాపించిందంట. సంఘంలో ఇవాంజలిస్టులు తయారవ్వాలి. ఏం చేయాలి వారు? లోకంలో సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించి సంఘాన్ని నింపాలి. అది సంఘము యొక్క బాధ్యత ప్రియమైన దేవుని బిడ్డలారా. సంఘము యొక్క బాధ్యత. దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని, దేవుడు మిమ్మల్ని అభిషేకించి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉండంటే దైవికమైన ఒక క్రమం ఏంటంటే, తెస్సలోనిక సంఘంలాగా, ఒక మాదిరికరమైన సంఘంలాగా మీ ఇంటి చుట్టుపక్కల వారికి సువార్త మీరు ప్రకటించాలి. కానీ మనం ఎక్కడ ప్రకటిస్తాం? తెలిసిన వారికే వాక్యం చెప్తున్నాం, తెలిసిన వారికి మన టాలెంట్ చూపించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలా చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో ఒక కార్యక్రమం అంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఎందుకు? ఒక 10 మందికి గ్రీటింగ్స్ ఇస్తారండి, 10 మంది వాక్యం చెప్పేస్తున్నారు. ఆ మనిషి గురించి 2 మంచి మాటలు చెప్పేవాళ్ళు అరుదైపోయారు. ఇప్పుడు నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. సంఘ క్షేమం కోసం, వ్యక్తిగతమైన ఆశీర్వాదం కోసం, దేవుని మహిమ కోసం మనం పని చేయాలి. ఒక మాదిరికరమైన సంఘముగా, సంఘ విశ్వాసిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వారి ద్వారా సువార్త ప్రకటించబడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఉద్యోగం చేసే చోట, నీవు నివసించే చోట, నీ చుట్టుపక్కల ప్రాంతంలో కనీసం ఒక్కరినైనా దేవుని యొద్దకు నడిపించావా? అదే నీ రక్షణ అనుభవం, అదే నీ వ్యక్తిగతమైన జీవిత అనుభవం. ఇంతకాలము నుండి నేను మందిరానికి వస్తున్నానని ప్రభువు చెప్తే, ప్రభు అడిగేది ఏంటంటే, ఒక్కరినైనా నువ్వు ప్రభు దగ్గరికి నడిపించావా అని అడుగుతాడు. మనం ఏం చెప్పాలి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో మనం ఎంతమందిని నడిపిస్తామో దేవుడు అన్ని కిరీటాలు ఇస్తాడంటండి. అన్ని కిరీటాలు. నీ జీవితంలో నీ ప్రథమమైన ధ్యేయం, నీ గోల్ ఏంటంటే, నువ్వు రక్షణ పొంది, నువ్వు వెలుగొంది, నువ్వు బాగా ప్రార్థన చేసి కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించు. కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించు. యేసు ప్రభు వారు శిష్యులకు అదే పంపారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా కొరకు శిష్యుల్ని తయారు చేయమన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, మేము మాదిరికరమైన వారుగా ఉండాలి. మా బిడ్డలకు మేము మాదిరికరంగా ఉండాలి. మా సంఘములో మేము మాదిరికరంగా ఉండాలి. మా ఇరుగు పొరుగు వారికి మేము మాదిరికరంగా ఉండాలి. నీ కృప మమ్మల్ని ఆవరించాలి నాయనా. తండ్రి, మేము చేసే భక్తి నీకు ఇష్టమైన భక్తిగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ మీకు కలుగునుగాక. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని